హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఎట్లున్నారు దోస్తులు? మీరందరూ మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం దోస్తులు. మీ అందరికీ తెలుసు కదా దోస్తులు, మన వీడియోలోని పాత్రలు ఇంకా సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించి కావు, మరెవరిని బాధ పెట్టడానికి కాదు, ఇంకా చిన్నపిల్లల కోసం అయితే కాదు దోస్తులు. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తే మా వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. దోస్తులు మస్తు మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు దోస్తులు. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమవుతుంది దోస్తులు? రాని చెప్పే ఇక టిప్పో ఏందో చెప్తావు కదా. ఇవాళ టిప్ ఏంటంటే, రోజు మస్తు నవ్వుకోండి దోస్తులు. అవును దోస్తులు, మనం మంచిగా నవ్వుతే ఏమవుతుందో తెలుసా? మన బ్రెయిన్లో ఫీల్ గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. మన హార్ట్ హెల్త్కి, లంగ్స్ హెల్త్కి చాలా చాలా మంచిది దోస్తులు నవ్వితే. మన బాడీలో ఉన్న స్ట్రెస్ హార్మోన్లను కూడా తగ్గిస్తుంది దోస్తులు. ఇంకా మన ఇమ్యూనిటీని చాలా స్ట్రాంగ్ చేస్తుంది దోస్తులు. మరి దానికోసం మంచి మంచి జోకులు చదవండి, జోకుల సీన్లు చూడండి, అంటే మా ఛానల్ అన్నమాట. మీకు అసలు ఆ రోజు నవ్వే ఛాన్సే రాకపోతే ఊరికేనే నవ్వండి దోస్తులు. మన బ్రెయిన్ నిజంగానే నవ్వుతున్నాం అనుకుంటుందట. అరే నా దోస్తులు, మరి మనం మంచిగా నవ్వుకుంటుంటే మనం ఎప్పుడు యవ్వనంగా కనిపిస్తాం దోస్తులు. మరొకసారి మాతో పాటు నవ్వండి. అరేనా, మరి రోజుకొక టైం పెట్టుకొని ఖచ్చితంగా నవ్వండి. మరి దోస్తులు, మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నా ఆడబిడ్డ ఇంటికి వస్తే సిరీస్లో పార్ట్ 53కి వచ్చేసాము. మరి ఈ వీడియోలో ముచ్చటేందంటే, రాని సంగతి ఎట్లా చెప్పానో ఆలోచిస్తానా. రాజు దగ్గరికి నేను ఎప్పుడు వెళ్తాను, ఇంకా ఏముండబోతోందో వీడియోలోకి వెళ్ళి చూద్దామా? దోస్తులు, వీడియోని లైక్ చేసుడు అస్సలు మర్చిపోకుండ్రి. అట్లనే వీడియోలో మీకు ఏ పార్ట్ నచ్చిందో కామెంట్లో చెప్పుండ్రి. ఇంకా హైప్ అని ఒక ఆప్షన్ కొత్తగా వచ్చింది దోస్తులు, మీకు తెలుసు అనుకుంటా. మన వీడియోస్ని హైప్ చేయండి దోస్తులు. అది వారానికి కేవలం 3 సార్లే హైప్ చేయొచ్చు మనకి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. రిమోట్ ఎక్కడ పెట్టిండ్రే మమ్మీ? ఏమోరా, నిన్న సెల్ల చూసి ఎడబెట్టిందో. గది ఉండని తీరా సీరియల్ మంచిగున్నది. ప్రొద్దున్నే ఏం సీరియలే? సాయంత్రం చూస్తావు కదా సీరియల్. సాయంత్రమే చూస్తారా? కానీ ఒక్కటేసారి అడ్వర్టైజ్ చూసేసరికి ఇక అది అతకపోయిన దానికి. ఏం చూసినావే? అవే రావారా సీరియల్ల మధ్యలో అడ్వర్టైజ్లో ఏందో ఉంటాయి కదా, అడ్వర్టైజ్లు. గవే అడ్వర్టైజ్ వచ్చింది. ఇక చూసినగా మస్తు చూడబుద్ధి అయింది. ఒక్క స్పోర్ట్ చూస్తే అన్ని స్పోర్ట్లు చూడబుద్ధి అవుతుంది. ఎపిసోడ్ గదే స్పోర్ట్ కూడా చూడరా ఎంత మంచిగా ఉన్నదో. ఏమున్నదే అందులో? అత్త కోడలు లొల్లి పెట్టుకున్నాడు, గంతే కదా. అయ్యో గంతే అంటవేంద్రా? ఆ కోడలు చూడు ఎంత సాలు ఉన్నది. అత్తను ఎట్ట టార్చర్ పెడతాంది. ఒక్కొక్కసారి అత్తను చూస్తే నాకు బాగా ఫీలింగ్ అవుతుందిరా. ఏం ఫీలింగ్ అవుతుంది? ఏడుపు వస్తుందిరా పాపం అత్తను టార్చర్ పెడితే కోడలు. అది సీరియలే కదా మమ్మీ. సీరియల్ చూసి ఏడ్చుడు ఎందుకు చెప్పు? రియల్ లైఫ్లోనైతే నీ కోడలు మంచిగానే ఉంది కదా. అన్నయ్య గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ స్వప్న, రా కూర్చో. ఏం చూస్తుందన్నయ్య మమ్మీ? సీరియలా? ఏందో అత్త కోడల సీరియలే. అత్తని చూస్తే మమ్మీకి ఏడుపు వస్తుందట. అన్నే అంటవేంద్రా? అడుగు సప్నాన్ని అడుగు, దానికి కూడా ఏడుపు వచ్చింది మొన్న. సీరియల్ అని చూసి ఏడ్చుడు ఎందుకే? రియల్ లైఫ్లో కూడా గట్లే ఉన్నారు కదా అన్నయ్య కోడళ్ళు. మన పట్టించుకుంటానరా అత్తలను? పాపం నాకైతే మా అమ్మే గుర్తొస్తుంది. నా బిడ్డకే గుర్తుకొస్తా నేను, ఇంకైతే గుర్తుకే రాను. ఏమైందే నీకు ఇప్పుడు? ఇంత మంచి కోడలు దొరికింది, ఇంకేందే? బో, నీ పెళ్ళామే మంచి కోడలారా? మేం కాదా ఇక? నిన్ను కాదని ఎవరన్నారే? నువ్వు మంచిదానివి, మీ అత్త మంచిదే, మీ మామ, మీ ఫ్యామిలీ మొత్తం మంచోళ్ళే. అంటే మా అత్త మా మామ మంచోళ్ళంటే మమ్మీ మంచిది కాదంటున్నావా? మమ్మీని ఎప్పుడన్నా నేను
మీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ మంచోళ్ళు అని చెప్తున్నా. అంటే ఏంద్రా, దాని ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ మంచోళ్ళు అంటే మేము మంచోళ్ళు కాదంటానవా? ఛీ, నేను ఏది మాట్లాడినా గిట్లా చేస్తుండేందే. నేను అసలు ఇక్కడ కూర్చొని పో, నేను పోతా ఆఫీస్కి. అన్నయ్య జోక్ చేసిన, పిచ్చి పిచ్చి చేయకు, కూసో. ఆడికి మనం జోకులు చేస్తే ఎందుకు నచ్చుతుంది అని పెళ్ళాం జోకులు చేస్తే కమ్మగా ఉంటుంది. పోని మమ్మీ ఇడిచిపెట్టు, గది కాదు కానీ అసలు వదినే మా అత్తింటికి పోయి ఏం ముచ్చట్లు పెట్టిండ్రో ఏమో, నాకైతే భయం అవుతుంది. అవురా, నాకు కూడా టెన్షన్ అవుతుంది. నీ పెళ్ళాం గడికి పోయి ఏం ముచ్చట్లు చెప్పిందో ఏమో దానికి. ఏం ముచ్చట్లుంటాయి మన మీద? ఏమోరా, ఆయన ఉన్నది లేనిది చెప్తే గది మన చెల్లె మీద ఎట్లా రివెంజ్ తీసుకుంటుంది మళ్ళా. ఏం రివెంజ్ తీసుకుంటుంది? అట్లా ఏం చేయదామే, మస్తు మంచిది. అన్నయ్య నువ్వు నన్ను ఏమన్నాను కానీ మా అత్త మంచిదని మాత్రం మనకు చెప్తున్నా. ఏహే, టాపిక్ మార్చండి, ఇంకేమైనా మాట్లాడండి. ఈ దయ్యపు ఒకటి ఎప్పుడు నా వెనకనే తిరుగుతూ ఉంటుంది. నీ వెనకేడున్నానే, నీ ముందట్నే నిల్చున్నా కదా. నిల్చున్నావా? నీకు కాళ్ళే దిక్కులేవు, నిల్చున్నా అనబడుతుంది. ఇవో ఎక్కటక్క మాట్లాడినావనుకో, పొద్దున నాడు మెరిగింది కదా, గట్లా ఇప్పుడు ఇంకేదని రగ్గొడతా. నాకు తెలుసు కానీ నువ్వేందో వేసి నన్ను ఎత్తేసినావు మంచం మీదకి వెళ్ళి. మమ్మీ ఏంది మమ్మీ? అలాగే నేను ఒక సీరియల్ రివైజ్ చేసుకుంటానా. రివైజ్ చేసుకొని ఎగ్జామ్ రాస్తావా? నేను దానికి ఏదో ఒకటి చెప్పానని చెప్పిన. ఒక చూడు సీరియల్ చూడు, రాని రాని అని పట్టుకొని ఎగురుతావు కదా, ఊరేగుతావు కదా. కోడలు అత్తని ఎంత కష్టపెడుతుందో చూడు, సీరియల్ చూడు. సీరియల్ లోకంలో ఎవరు చూస్తలేరట, ఇంకా వారం రోజులు అయితే తీసి పడేద్దామని చెప్తాండ్రు. అట్లాంటి సీరియల్ నీకు నచ్చుతుంది. ఈ రాజుగానికి ఏమెక్కిస్తానవే? నేనేమెక్కిస్తా? ఏమెక్కిస్తలే. స్వప్న వాళ్ళ అత్త మంచిది కాదు, ఏందేం దోరుతాను కదా, మంచిది కాదా అని ఆమె. అస్సలు మంచిది కాదు. నీకేం తెలుసు నా బిడ్డను ఎంత టార్చర్ పెడుతుందో? ఏం టార్చర్ పెట్టింది ఒకటి చెప్పే, ఒకటి చెప్పు. ఒకటేం కర్మ, ఓ కోకొల్లలు ఉన్నాయి. కోకొల్లలు అవసరం లేదు కానీ ఒకటి చెప్పు. ఒకసారి నా బిడ్డను సాయ పెట్టమన్నదట వాళ్ళత్త. పెట్టమంటారు ఎవరైనా? పెట్టమంటే ఏం చేసిందో తెలుసా వాళ్ళత్త? ఇది సాయనా అని అవతల వారేసిందట. ఇంతకు నీ బిడ్డ సాయ ఎట్లా పెట్టిందే చెప్పు ఫస్ట్. పొయ్యి వెలిగించిందా లేదా? పొయ్యి వెలిగించిందట, పాలు మరిగిచ్చిందట, అలా చక్కెర వేసిందట, వడ పోసిందట, సాయపత్తేసి కలిపిచ్చిందట. పూని బతుకు, దాన్ని సాయ అంటారు ఎవరన్నా? మరి నా బిడ్డకేం తెలుసు? ఇంకా కాపీ కలుపుకునుడు, వార్లిక్స్ కలుపుకునుడు, ఇంకా బూస్ట్ కలుపుకునుడు, గవే తెలుసు. ఈ సాయపత్త కూడా గట్లనే పోసి కలుపుతారు అనుకున్నది. మీరు రీచ్ గానే మీరు సాయలు తాగరు, కాపీలే తాగుతారు. ఇంకా నయం, దాని మూతికేసుకోవట్లేదు కాపీ. కోడలు ప్రేమతోటి వేసిస్తే ఎట్లున్నా తాగితే ఏమవుతుంది? నాకు అద్దనడ వారెత్తే నా బిడ్డ ఎంత వర్ట్ అవుతుంది? హట్టు మరి గంత వర్ట్ అయితే నా బిడ్డ నాకు ఫోన్ చేసి చెప్పింది, నేను వర్ట్ అయితే. నువ్వు నీ మగనికి చెప్పినావు, వాడు వర్ట్ అయిండు. అబ్బాబా కరెక్ట్ చెప్పినవే. తర్వాత నీ కొడుకు చెప్పినావు, వాడు వర్ట్ అయిండు. అబ్బాబాబా ఏమన్నా చెప్పినావా? తర్వాత రాని చెప్పినావా లేదా? అది వర్ట్ అయిందా లేదా? అందరు వర్ట్ అయిండ్రు గా మొక్క చేయబట్టి. ఓ పంది మొక్కదానా, ఎవరికన్నా సాయ పెట్ట రాకపోతే సాయ ఎట్లా పెట్టుడో నేర్పియని అందరికి చెప్పుకుంటా వర్ట్ అయితే ఏమవుతుంది? నీ వర్ట్లనా మనోయ్య. ఇదేనా నీ బిడ్డను పెట్టిన టార్చరు? ఓ టార్చర్ అంటున్నావు. ఇట్లాంటి 1000 కోట్లున్నాయి. నీ బిడ్డకు పెళ్ళయ్యే 100 రోజులు కాలేదు, దీనికి 1000 కోట్లున్నాయట. ఏం నుంచి వెళ్తానే మరి కోట్లు? యాను మళ్ళా ఆగి ముచ్చట తీసుకుపోయి ఆడిడ చెప్పకు. నా కోడలికి చెప్పినావంటే అది ఊరంతా స్టార్టింగ్ పెడుతుంది, మళ్ళీ వాళ్ళకు వెళ్తుంది. వెళ్తేమైతుంది? అది ఏం చేసిందో అదే బయట పడుతుంది కదా. నా బిడ్డే గట్ల పరువును బయట తీసుకుపోయి పెట్టది. ఎట్లుంటే అట్లా ఓర్చుకుంటుంది నా బిడ్డే. బర్రె కొట్టిన దుడ్డేం కాదు. నీకు గట్లే అనిపిస్తుంది. నీకేంటి కమ్మ వండి పెట్టిన కొద్ది కమ్మ మింగినవు. అల్లా మింగిన అంటవేంది? నువ్వు వండి పెట్టినావు కాబట్టి నేను ఈ స్టేజ్లో ఉన్నా. ఏదైతే మంచి సంతోషంగా ఉన్నావు లేదా? సరే అని అన్ని టార్చర్ చేయకండి.
రాని మీద అన్న ఎక్కిచ్చి చెప్పకుండ్రి పిసోడు అవుతాడు పోరాడు. ఇగో నువ్వు మా విషయాలల్లా తల దూర్చకు, కావాలంటే నీ కొడుకు విషయంలో దూరు. నీకు రాను రాను బల్బు ఎక్కువ అవుతుంది. ఎప్పుడో ఒక రోజు రక్త పిశాచాలను పిలిచి నీ రోగం తిప్పుతావు. సరే రాని పట్టుకొని వస్తా, దాన్ని ఏం చెయ్యవు కదా ఎట్లయినా. రాని నేను చేయనే, నీ రక్తం ఒకటే తాగుతా. నాకేం మొత్తం రగదాం లేక సాధన కాక హాస్పిటల్కి పోతే ఇక డాక్టరు రెస్ట్ తీసుకో అమ్మా అని చెప్పిండు. ఓరి మీ రెస్ట్ పాపట్టుగాను, నువ్వేమో ఉన్న రక్తం తాగుతాను పడుతుంది. నీ కొడుకు మస్తున్నది పో, రక్తం ఉరగలెత్తుతుందట, పోయి తాగుపో. నువ్వు తాగమన్నదాగా మొత్తం వీలుమన్న విలువ. వాడు ఎట్లాంటి కొడుకు అనుకుంటానవే, పిల్లం మాట విని తల్లిని అవమానించినోడు, దాని మాట నేనెందుకింటనే. లేకపోతే నిన్ను పట్టుకొని కూర్చుంటే ఆడు కూడా సత్యసేవమయ్యేటోడు. ఏదో ఉన్నదంటే గింతంతా రీచుకున్నాం. రీచుకుంటాడు అంటే ఏంటి నీ ఉద్దేశంలా? బిర్యానీ ఎప్పుడు తినబుద్ది అయితే అప్పుడు తెప్పించుకొని తినుడు. తూని బతుకు. మరి పూర అంటే ఏంది? పూర అంటే నువ్వు నీ కొడుకు రాని. మరి రేపు రానికి వాళ్ళ అవ్వళ్ళు ఏమన్నా ఆస్తులు రాసిస్తే నువ్వు తీసుకోవానే పూరోళ్ళయి. ఎందుకు తీసుకోను, బరాబర్ తీసుకుంటా. ఎక్కువ మాట్లాడితే ఎక్కువ తక్కువ అడిగి తీసుకుంటా చెప్తాన్నా. పూరోళ్ళయి ఎందుకే మరి నీకు పూరు పూరు అంట ఊకే? పూరు బారు కాదు, అది నా ఇంటి కోడలు. కట్న కాలకాలు అన్ని పట్టుకురావాలి నా ఇంటికి, అప్పుడే దాన్ని మంచిగా చూస్తా. నువ్వేం మనిషివే, ఈ కాలంలో కట్న కానుకలు అంటారు తన్న, నిన్ను జైల్లో పట్టుకపోయి వారెత్తారు. నేను బయట వాళ్ళకి వాళ్ళకి చెప్ప, దాన్నే నలిసి నలిసి చంపుతా, అదే పట్టుకొస్తుంది. అది చెప్తే ఏం చెప్తావే? అది నలికుట్లది, అది ఎవ్వరికి చెప్పది, ఏడ్చుకుంటుంది వస్తుంది అన్నీ. అదే నీకు అదే, అది పాపం అమాయకురాలు ఏమనదు కాబట్టి నువ్వు ఎగురుతున్నావు. మరి నేను గట్లనే ఉంటే నువ్వు నా మీదకి ఎగరకపోదువా? నేను గిట్లున్నా కాబట్టి నువ్వు మూసుకొని కూర్చున్నావు. కోడళ్ళ లెక్కున్నప్పుడు అన్ని అనుభవిస్తారు, మళ్ళీ ఎందుకే కోడళ్ళని గట్లా చూస్తారు? మరి నేను ఎన్ని కట్టాలు పడ్డా, అది కూడా నా లెక్క నాకంటే ఎక్కువ కష్టపడాలి. ఏం మనిషివే నువ్వు, నేను కష్టపడ్డా నా పిల్లలు కష్టపడొద్దని ఉండాలి. ఆవు, నా పిల్లల్ని కష్టపడొద్దని అనుకుంటా. ఇంకా రేవతి గదేమన్నా నా బిడ్డనా? ఏవతో ఏమో అది. ఏవతో ఏమోను, మరి నీ కొడుకు ఎందుకు ఇచ్చి పెళ్లి చేసినవే? రేపు నీకు వారసుల్ని పట్టుకరాదా? అది పట్టుకొస్తుంది వారసుల్ని. నా కొడుకు లేడా? నా కొడుకే పట్టుకొస్తాడు. ఏ నుంచి పట్టుకొస్తాడే? ఆకాశంలో నుంచి ఊడి పడితే పట్టుకొని వస్తాడా? నువ్వు ఎన్ని చెప్పినా నేను మారా, నేను అత్తను గది కోడలు, నేను చేసేటి నేను చేస్తూనే ఉంటా. ఆరకే వారకు, నీకు ఇక్కడ కాకపోయినా అక్కడ పైన యమలోకంలా యముడు అన్నా నీకు ఎత్తాడు బుద్ధి. పోయి గట్ల పోయిరా పో. నీకు రానంటే తెగ పానం కదా, రాని దగ్గరకు పోయి చూసిరా పోయి ఏం చెప్తాను. అవును, నువ్వు ఎంత చాలా ముసలిదానివి, నీకు అన్ని ఎరికేలే. మొన్న రాని నువ్వుగా సరిత సప్న వాళ్ళ అత్తోళ్ళ ఇంటికి పోయింది కూడా తెలుసు నీకు, కానీ చెప్పలేవు నాకు. చెప్తానే ఇక, నువ్వు పెద్ద న్యూస్ ఛానల్వి, నేను న్యూస్ రిపోర్టర్ని, అన్ని విషయాలు వచ్చి నీకు చెప్తా. చెప్పకపోతే మరి గీడెందుకున్నా పోవే, నీ దగ్గర ఎవడు ఉంటాడు? నేను రాని వాళ్ళ ఇంటికి వేస్తా. బా, ఈ ముసల్దాని ఫీనికెళ్ళా. ఏమైంది మమ్మీ, సీరియల్ చూడమంటే? ఏం లేదే, ఏదో చెవుల జోరీగలు బాగా తిరుగుతున్నాయి. అవురా, మరి ఎన్ని రోజులు పిల్లలు? ఏందే మమ్మీ, పిల్లలు తెల్లలు లేకుండా ఎన్ని రోజులు ఉంటారు అంటన్నా. ఏం మాట్లాడుతున్నావే? పెళ్ళి నెల కూడా కాలే. నెలేందిరా నెల? మా కాలంలో గిట్లా ఒక్క రోజుకే 5. అవునే స్వప్న, బావా నువ్వు ప్లాన్ చేస్తున్నారు ఇప్పుడే? గదెందుకు ఎత్తారా, గది చిన్న పిల్ల, కొన్ని రోజులు ఎంజాయ్ చెయ్యాలి. గదేందే, మరి రాని దానికన్నా చిన్నది కదా? అన్నయ్య, రాణి చిన్నది కావచ్చు కానీ నువ్వు పెద్దోనివే కదా నాకన్నా. ఇవేం లాజిక్లే. మరి ఆషాఢ మాసం అని ఎందుకు పంపించినవే? నేనెందుకు పంపించినారా, గిడ ఓలు వండి పెట్టానే అన్న ఉరికింది నీ పెళ్ళాం. మరి ఎప్పుడు వస్తుంది రాని? నాకు కూడా కష్టమవుతుంది. బో, ఏం కష్టమైతుందిరా నీకు పెళ్ళాం లేకపోతే? నాకు కాదే కష్టం, మీ ఇద్దరికి వంటలు అవి ఇవి వేసుకోవడని. అయ్యా, అది ఉంటేనే చేస్తుందా అన్నయ్య? 4 రోజులు మేము చేసుకోలేమా? ఎప్పుడైపోతుంది మమ్మీ ఆషాఢం? ఎప్పుడు తీసుకురావాలి రాణిని?
రాణిని తీసుకొచ్చుడు కాదు, ఫస్ట్ చెల్లెమ్మను పంపించాలి. అన్ని లాంఛనాలతోటి సీట్లు బూరెలు గారెలు అన్నీ వాడరుదే. ఆర్డర్లు పెడితే అవి వచ్చరికి అన్ని ప్యాకింగులు చేసి పంపాలి. ఏగవన్నీ సెంటిమెంట్లు ఓడిఫాల్ అవుతా అంటే ఇప్పుడు వాళ్ళ అత్తకు నచ్చుతాయి అగవన్నీ. బయట నుంచి ఆర్డర్ చేస్తే ఆమె తింటుందో తినదో. ఎవరు చేయాలరా? ఈ పెళ్ళని చేస్తుందేమో అంటే పీకింది. ఎవరు చేయాలి ఎప్పుడు ఇంట్లో? అత్త తినకపోతే ఏందన్నయ్య, నేను తింటా కదా. సరే సరే చేద్దాం. ఎప్పుడు మరి శ్రావణం? రాణిని ఎప్పుడు తీసుకురావాలి మరి? దాన్ని ఒకళ్ళు పట్టుకొచ్చుడు ఏందిరా, దానికి రారాదా? అవును, ఇప్పుడు సురేష్ వచ్చి నన్ను తీసుకుపోతుండే ఏమన్నా, నువ్వు పోయి పట్టుకొచ్చుడు ఏందన్నయ్య ఊకే. వీళ్ళతోటి ఏది మాట్లాడినా రాణినే టార్గెట్ చేస్తున్నారు. అది వచ్చినాక దాన్ని ఏమననీయద్దు. పాపం అది నా కోసం ఎదురు చూస్తుంది. స్వప్న సరిత వాళ్ళను మంచిగా చూసుకున్నారా మేడం? నేను ఇంకేమన్నా తెప్పిద్దాం అనుకున్నా, మస్తు బిజీగా ఉండే. బాగానే చూసుకున్నానండి, కానీ మన మిన్ను వాళ్ళ పైన బాగా బెంగ పెట్టుకుందండి. అయ్యో, ఎందుకలా? వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో పాటే టైం స్పెండ్ చేసిందండి. వెళ్దామంటుంది. అలా ఎవరింటికి పడితే వాళ్ళ ఇంటికి వెళ్తే ఏమనుకుంటారు? ఏమనుకోరండి, రాణి చాలా మంచిది, సరిత కూడా చాలా చాలా మంచిది. అందుకే ఇన్వైట్ చేశాను ఇద్దరిని. పైగా వెళ్ళేటప్పుడు పదే పదే చెప్పారు, మా ఇంటికి రండి చిన్నమ్మ అని. నాకు కూడా ఎవరున్నారండి, ఫ్రెండ్స్ అయినా ఆత్మీయులైనా. ఓహో, నీకు కూడా ఫ్రెండ్స్ అయినరా? నీకు కూడా పోవాలని ఉందా? మరి మిన్ను ఏడుస్తుందండి. నిన్న నైట్ అసలు సరిగా తినేలేదు వాళ్ళు వెళ్ళాక. నైట్ మళ్ళీ రాణికి ఫోన్ చేయించి మాట్లాడిస్తే అప్పుడు తిన్నది. అవునా, మరి వెళ్దాం అనుకుంటున్నావా? ఇప్పుడు ఎలాగో స్వప్నం తీసుకురావడానికి వెళ్ళాలి కదండి 2 రోజుల్లో. అప్పుడు తీసుకొని వెళ్ళు మిన్నును కూడా. అంతే అనుకుంటున్నానండి. మరి రాణి వస్తుందా అప్పటికి? వాళ్ళ తల్లిగారింట్లో ఉందన్నావుగా. రాణి వస్తుందేమో తెలీదు కానీ సరిత ఉందిగా, సరిత అంటే కూడా చాలా ఇష్టం దానికి. సరే మరి తీసుకెళ్ళు. మళ్ళీ ఎప్పుడైనా రాణి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళేవులే. భోజనం చేశారా? అక్కడే అయిపోయినాయి మీటింగ్లోనే. నువ్వు తిన్నావా మేడం? తిన్నానండి. నిన్న సురేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టున్నాడుగా. అవునండి, స్వప్న వాళ్ళ మమ్మీ ఎంత చాలుంది తెలుసా అండి. నాకు ఈ విషయం తెలియదు అనుకొని నేను ఇంట్లోనే ఉన్నానని చెప్తుంది, రెస్టారెంట్లో ఉండి. ఆమె గురించి మనకు తెలుసు కదనే, విడిచిపెట్టు. మరి అన్ని అబద్ధాలు ఎలా చెప్తారండి? అలాంటి వాళ్ళను మనం ఇగ్నోర్ చేయాలి, మర్చిపో. పాపం రాణిని కూడా మస్తు టార్చర్ చేస్తుందండి. మరి అందరు నీలానే ఉంటారా అత్తలంటే? వర్షం పడేట్టుంది. ఏం పడదులేండి, మీకెప్పుడు ఏసీలో కూర్చోవడం అలవాటు. ఇక్కడ ఉంటే ఏమైంది ఇప్పుడు? 4 చినుకులు మీద పడితే వెళ్ళొచ్చు లోపలికి. తడుస్తామే, జలుబు అవుతుంది. చాలండి, 4 చినుకులు రాలితే జలుబు ఏమవ్వదులే. ఏమో చెప్తున్నావే, రాణిని టార్చర్ చేస్తారా వాళ్ళు? మీ కోడలు కూడా చిన్నది కాదు స్వప్న. ఏ దానికి ఏం తెలుసే, చిన్నపిల్ల. అలాగే వెనకేసుకొని రండి. స్వప్న కన్నా రాణి ఇంకా చిన్నది తెలుసా? అవునా, రానే చిన్నదా? ఆమెను ఎంత టార్చర్ చేస్తారో ఇద్దరు కలిసి. ఇప్పుడైతే లేదు కదా రాణి. 1 రోజులు తప్పించుకుంది మంచిగా ఆషాఢమాసం. ఇవాళ తిన్నదా మరి మిన్ను మంచిగా? తిన్నదండి. చెప్పినా ఇక నేను వెళ్దాము స్వప్న వదినని తీసుకురావడానికి వెళ్ళినప్పుడని. వెళ్ళండి వెళ్ళండి, మీకు కూడా కాస్త రిలాక్స్ అయినట్టుంటుంది. వెళ్ళేది ఎన్ని రోజులేండి, ప్రొద్దున వెళ్ళి సాయంత్రం రావడమే. నీకు అక్కడే ఉంటావేంటి లేకపోతే? సరితని రాణిని చూస్తే మన ఇంటికి తీసుకొచ్చుకోబుద్ది అవుతుందండి. ఇంటికి తీసుకొచ్చుకోవడం ఏంటమ్మా? వాళ్ళు ఒప్పుకుంటారా? వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా? నీకు ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు వెళ్ళి చూసిరా. వాళ్ళని కూడా ఇక్కడికి ఇన్వైట్ చేయి, ఓకేనా? అంతే, మనం అంతకు మించి ఏం చేయలేము. అంతే అండి, ఎప్పుడు వెళ్ళాలనిపిస్తే అప్పుడు వెళ్తాను. వాళ్ళని కూడా రమ్మంటాను. ఓకే, నువ్వు హ్యాపీ, మిన్ను హ్యాపీ. మీరిద్దరు హ్యాపీ ఉంటే మేమందరం హ్యాపీ. ఇదేంది ఎటో బీరిపోయి ఆలోచిస్తుంది. ఏ చిట్టమ్మ, హలో మేడం గారు. రాణి మేడం, చూసినట్టు యాక్షన్లు చేస్తానవానే? ఏమైందే? ఏం లేదే. మరి బుంగమూత ఎందుకో? సమంత గారు
ఏ పోవే, మీ ఆడబిడ్డకు మీ అత్తకు సారీ చేసినావా లేదా? చేస్తా, అదొకటే తక్కువైంది ఇప్పుడు. అగ్గో పిల్లకు ఏమైంది? రాజు ఫోన్ చేయలేదా? చేసిండని అడిగినావా? చేయకపోతే మంచిగా ఉంటుండేనా? సరే నేను ఫోన్ చేసి చెప్తా, ఇంకోసారి ఫోన్ చేయకని. నువ్వు ఆగు. మరి చెప్పు, ఏమైంది? రాజు ఇంకోసారి వస్తా అన్నాడే. అవును, మొన్న వచ్చినప్పటి నుంచి ఎగురుతా అన్నావు కదా మళ్ళీ వస్తాడట రాజు అని. అద్దంటినావు. అవసరమా ఇప్పుడు? ఎట్లా 2 రోజులైతే నువ్వే ఆడుకోతావు. ఇప్పుడు గాయన నీటికి రమ్మన్నాడు, అవసరమా? వాళ్ళకి తెలిసిందంటే వాళ్ళు ఊకుంటారా? ఏందే నువ్వు కూడా గట్లే అంటావు? 2 రోజులైతే రావద్దా? చూడే, వాళ్ళకు ఆఫీస్ ఉంటుంది, బిజీగా ఉంటారు. నుంచి ఇడికి రావాలి. నువ్వు ఎట్లయినా పోతావాటు. ఇంకా లీవ్ పెట్టుకునేదో నువ్వు పోయినప్పుడు లీవ్ పెట్టుకుంటే మంచిగా ఉంటుంది కదా. అక్కడికి పోయినప్పుడు లీవ్ పెట్టుకుంటే మా అత్త అసలు మాట్లాడనీయది. అసలు లీవే పెట్టనీయదంటే అది నీదే తెలివి తక్కువతనం. ఎట్లానా వేసి నెగ్గించుకోవాలి. ఇట్లా పెట్టుకొని కూర్చుంటావా? లీవ్ ఎందుకు పెట్టాడు? అక్కడికి పోయినాక మేమన్నా తలకాయ ఒప్పుకుంటా కూర్చో. ఇట్లనే ఉంటుంది ఇక. నువ్వు ఫస్ట్ బుంగమూతి తీసి మంచిగా పెట్టు. ఇట్లనే అందంగా ఉన్నావు కానీ ఏడుతావేంది ఇప్పుడు ఆయనత పిచ్చి మొక్కదానా? మరి ఏం చేయన్నే? పాపంగైనా ఏదో ఒకటి చెప్పి నీకోసం వచ్చిండు చూడ్డానికి. మొన్న చెప్పు, నువ్వు రమ్మన్నావా? మీ ఆయననే వచ్చిండా? రాజే వచ్చిండు. మరి అప్పుడు వచ్చిండు, ఆయన వచ్చిండని షరత్ కూడా వచ్చినాం, మంచిగా మాట్లాడుకున్నాం, అయిపోయా. ఇక పోయినాక గదే పని. ఆయనే గిడుండి ఆయనతో ఎంజాయ్ చేయరాదు అంతే ఇక. కానీ వస్తాడు అనుకున్నానే. ఇగో ఇంకోసారి వస్తాడు పోతాడు అన్నాం అనుకో, మూతి వాళ్ళకు కొడతా నేనే. మరేం చేద్దాం ఇవాళ? అగో గడి ఇంటి చుట్టూ గడ్డి బాగా మొలిచింది, పీకిపో, ఏం పని పాట లేకపోతే. ఎందుకే అట్లా అంటావు? సారే ఇద్దామంటేనేమో మీ అత్తకు ఆడబిడ్డకు పట్టుకపోవడానికి ఎత్తావా అంటావు. ఆడికి పోయినాక 2 రోజులైనాక గవ్వే పనులు నీకు. ఇంట్లో సాకిరి, వంటింట్లో సాకిరి గివ్వే వేసుకునేవు కానీ 2 రోజులు రెస్ట్ తీసుకో. అవునే, నిన్న స్వప్న వాళ్ళ అత్తమ్మ ఫోన్ చేసిందావే నీకు? చెయ్యలే, ఎందుకు? మనం వచ్చినాకనట పాపం మిన్ను మస్తు ఏడ్చిందట్నే. అయ్యో బిడ్డ, మనం పోయి అనవసరంగా గెలికినట్టయింది ఆ పిల్లను. అదే మన దగ్గరకు వస్తానే ఏడుస్తుందట. పోయేటప్పుడు అన్నది కదనే ఆంటీ, అక్క వాళ్ళ ఇంటికి పోదాం ఒకసారని. మనం కూడా చెప్తిమి రా మిన్ను అని. ఇప్పుడే వస్తా అంటుంది కావచ్చు. పిల్లలు గట్లనే ఉంటారే. వదినా, ఇక్కడున్నావా? అగు బంటి, నువ్వెప్పుడు వచ్చినావు? నీది ఆధార్ కార్డు కావాలన్నమాట కదా వదిన, పంపించిండు అన్నయ్య. అయ్యో, నీతోటి పంపించిండా? నువ్వెప్పుడు వచ్చినావు హైదరాబాద్ నుంచి? ఇప్పుడు కొన్ని హాలిడేస్ ఇచ్చిండ్రు వదిన, అందుకే వచ్చిన. సరే మరి పాస్తానా. ఉండు వదిన, ఇచ్చేసి వచ్చిన మీ ఇంట్లో ఆధార్ కార్డు. నాకు కొంచెం పని ఉన్నది, మా ఫ్రెండ్స్ వస్తా అన్నారు, పోతాను నేను ఇక. అయ్యో, ఏమన్నా తినకనే పోతావా? వద్దదినా, నేను ఇగో ఇటు సైడే పోతున్నా అని ఈ మాట ఇచ్చిండు అన్నయ్య. సరేతి మరి మెల్లవో. ఈ 2 రోజులు అయితే నేను కూడా వస్తా. తింటున్నారా మంచిగా అన్నా నువ్వు? తింటున్నావు వదినా. కొంచెం ముందు చెప్తే ఇంత చికెన్ ఫ్రై ఏదోటి వేసిద్దు కదా. ఏమేమి వండుకుంటున్నాం వదినా, అదోటి ఇదోటి వేసి. నువ్వు రెస్ట్ తీసుకో ఇక, నేను పోతున్నా, సరేనా? సరే మరి మెల్లవో, తొందరగా పో ఇంటికి. మళ్ళీ దోస్తులతో తిరగకు బాగా. సరే వదినా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు పో. సరే వదినా, మరి పోయేస్తా నేను. రానక్క అంటే ఇయ్యక్కనేనా? అవునవునరా. అదే అన్నయ్య చెప్తున్నాడు, రాని అని దోస్తుంటుందని చెప్పిండు. హాయ్ అక్క. హాయ్. మరిదే శరత్ వాళ్ళ తమ్ముడు. అవునా, శరత్ అన్న వాళ్ళ తమ్ముడా? ఎప్పుడు వచ్చినావు? నిన్ననే వచ్చినక్క. సరే పో మరి, మళ్ళీ లేట్ అవుతుంది. సరే బాయ్ బాయ్. శరత్ అన్న వాళ్ళ తమ్ముడావే, ఎంత వినయంగా ఉన్నాడు పిల్లగాడు. నీ కాళ్ళు మొక్కుతాడావే. అయ్యనేనట తల్లి లెక్క చూసుకుంటానట. అవునే మరి, వదిన అంటే తల్లితోటి సమానం. కానీ మంచోడే పిల్లగాడు. ఏం చదువుతున్నాడు? హైదరాబాద్లో ఉంటాడా? మొన్ననే బీటెక్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యిండే, ఇంటర్ అయిపోయింది. పిల్లగాడు మస్తు క్లెవరు, మంచి కాలేజీలో సీట్ వచ్చింది. శరత్ అన్న లెక్కనే మంచిగా చదువుతాడా? ఇద్దరు చదువులలో మంచిగా ఉన్నారు.
సెలవులు ఇచ్చిండట, కొన్ని రోజులు అన్న దగ్గర ఉంటా అని వచ్చిండు. ఇక మా అత్త మా మామ గురించి తెలుసు కదా, వాళ్ళు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. ఇక్కడనే ఉంటాడు అట్నా మీ ఇంట్లో ఉంటాడు అట్నే. ఎన్ని పనులు చేస్తాడు తెలుసావే. నేను వంట వేయంగా కూరగాయలు కోసిస్తాడు, బట్టలు విండితే ఆరేస్తాడు, చెయ్యని పని అంటూ లేదే. నిజంగా ఇట్లాంటి కొడుకుంటే తల్లికి ఇంకెన్ని చేస్తారోనే. చూస్తేనే తెలుస్తున్నదే, అసలు గర్వమే లేదు. కాళ్ళు మొక్కి పోతున్నాడు మంచిగా. ప్రతి పరీక్షకు నా కాళ్ళు మొక్కి పోతాడు. నా ఆల్ బెస్ట్ చెప్పమంటాడు ఎగ్జామ్ రాసే ముందు. అవునావే, మంచోడే ఉన్నాడు. నేను చెప్పకపోతే ఎగ్జామే రాయా అంటాడు. ఇక నేనే గుర్తుపెట్టుకొని ఫోన్ చేసి మరీ చెప్తా. భరతన్న కూడా మంచిగా చూసుకుంటాడు కావచ్చు కదనే తమ్ముడిని. ఓ తమ్ముడు అంటే ప్రాణం ఇక అన్నకు. పోని అన్నదమ్ములు మంచిగా కలిసి ఉండాన్ని. ఇక ఆయన భార్య అత్త ఎట్లుంటారో కానీ ఇప్పటికైతే మంచిగానే ఉన్నాడు. ఇక పెండ్లా మచ్చి అంటే ఇక చదువులు అయ్యేసరికి ఓ మస్తు 10 ఏళ్ళన్నీ అవుతుంది. అవునే, ఈ మొగళ్ళు లేట్ ఉంటాయి. ఇక చదువులు అయిపోవాలి, ఉద్యోగాలు రావాలి, అప్పుడు పెళ్ళి అవుతుంది. అప్పటి వరకు అది కూడా చిన్నపిల్లనే ఉంటుంది. అది కూడా మంచిగానే ఉంటుంది అవసరతోటి. అవునేంది, అన్నయ్యకు తమ్మునికి బాగానే గ్యాప్ ఉంది. అది ఇద్దరికి బాగానే గ్యాప్ ఉంటుంది. ఓ 8-9 ఏండ్లు. అబ్బో గన్నేండ్లా. మా వాళ్ళకి ఏమైందో మరి గంత లేటుగా అన్నారు. మర్చిపోయినరేమో ఇంకొకరిని కానీ అన్నని. గుర్తొచ్చినప్పుడు కానీ ఉంటారు. వాళ్ళసోయ వాళ్ళకేనా. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? నీకు తెలియనట్టే చెప్తానేమైందే మా వాళ్ళ సంగతి. అయితే మీ వాళ్ళకన్నా మా వాళ్ళే నయం. దేంట్లో నయమే? మీ వాళ్ళు నిన్ను అస్సలకే పట్టించుకోరు కానీ మీ వాళ్ళు మొత్తం నిన్నే పట్టించుకుంటారు. ఇక లోకంలో ఎవ్వరిని పట్టించుకోరు. రాని వంట అయిందా, రాని టిఫిన్ అయిందా, రాని కాఫీ అయిందా, రాని టీ అయిందా, మంచిగా అయింది. నీకే మంచిగా అయింది, నాకే మంచిగా అయిందే. మంచిగా ఎవ్వరు రారు, ఎంజాయ్ చేస్తా నేను ఇంట్లో ఒక్కదాన్ని. ఇష్టం ఉన్నప్పుడు వంట, ఇష్టం ఉన్నప్పుడు తింటా, ఇష్టం ఉన్నప్పుడు టీ చూస్తా, ఇష్టం ఉన్నప్పుడు లేస్తా. నా ఇష్టం, నా రాజ్యం. నీకేమున్నదే వంటిల్లు తప్ప. నేను కూడా నా ఇష్టం ఉన్నట్టు ఉంటా. బోరు కొడితే అత్తతోటి కొట్లాడతా, బోరు కొడితే ఆడబిడ్డతోటి కొట్లాడతా. అయితే వస్తుందటనే, మిన్నుని తీసుకొని వస్తుందట ఆంటీ. ఎప్పుడు? ఇక్కడికా? కాదు కాదు, స్వప్నం తీసుకుపోవడానికి వస్తారు కదా ఇక శ్రావణంలా. అట్లనే మిన్నును కూడా తీసుకొని వస్తా, మిమ్మల్ని చూస్తుంది అంటుంది. అవునా? కోడల్ని తీసుకుపోవడానికి వస్తుంది అట్నా? మరి నిన్ను తీసుకుపోవడానికి వస్తుందా అవే మీ అత్త? ఆమె నన్ను తీసుకుపోవడానికి ఏడొస్తుంది, రాదు. చెప్పు, పల్లకి పట్టుకరా, పల్లకిలోనే వస్తా, లేకపోతే రానని చెప్పు. ఎవరికి? మా అత్తకా? కాదే, మా అత్తకి చెప్పు. నీ ముఖం, పల్లకి పంపుతారా నా కోసం? చెప్పు మరి, రాజుకి చెప్పు. రాజు బాగా అలవరిస్తాడు అంటావు కదా, పల్లకి పంపమాను, చూద్దాం ఏం పంపుతాడో. ఎందుకే, నాకు పల్లకి అవసరం లేదు, ఏం అవసరం లేదు. రాజు ఉంటే చాలు. బో పిల్ల, నాకు తిండద్దు తిప్పలద్దు, రాజు ఉంటే చాలు అన్నట్టు చెప్తాంది. గుడికి పోదామంటే కానీ. అవును, రేపు పోదాం, బాగా రోజులైంది. సరే మరి నేను పోతాయిగా ఇంటికి. అమ్మ ఏం చెప్తాంది లోపల? ఏందో ఇల్లంతా సగబెడుతుంది. ఇక శ్రావణ మాసం కదా, ఊడుసుడు తుడుసుడు దులుపుడు. ఇళ్ళకు మనం ఉన్నప్పుడే గుర్తుకొస్తాయి ఇవన్నీ. మనం పోయినాక చదువుకోవచ్చు కదా. అవునే, ఇప్పుడు నేను పోగానే ఇవన్నీ పనులు స్టార్ట్. నాకు ఇల్లు తుడమంటారు, కిచెన్ తుడమంటారు, డబ్బాలు అన్నీ తోమ్మంటారు. అమ్మో, బూజులు దులపాలి, అన్నీ ఇవన్నీ పనులు. మరి ఉన్న 4 రోజులు ఎంజాయ్ చేయాలంటే రాజు 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 అని కలవరిస్తుంది. ఏం చేస్తున్నారు పిల్లలు? అగో అమ్మమ్మ, ఇంత మంచిదేనా? నీకు కనబడుతుందానే అమ్మమ్మ? కనబడుతుంది. మేమిద్దరం మంచి దోస్తులం. అవునా? నాకు చెప్పలేదేంటే మరి? అమ్మమ్మ, నువ్వు నాకు చెప్పలేవు సరితతో ఫ్రెండ్షిప్ చేస్తున్నా అని. ఏం సంగతి, మీ వాళ్ళింటికి పోయొచ్చినావా? ఎవరింటికి? మా ఇంటికా? కాదు, రాని వాళ్ళ అత్తింటికి. రాని వాళ్ళ అత్తిల్లు అంటే పోయింది, అది నా ఇల్లు. అవును, అమ్మమ్మ ఇల్లు అన్నట్టే కదా మరి. నీ ఇంటికే పోయొచ్చినావా? ఏం పని నాకు? ఆడు తిరుగుతా, ఇడు తిరుగుతా, తిరుగుడే తిరుగుడు. అవునా రాని? మా రాజుగారు ఫోన్ చేస్తాడా? మంచిగా మాట్లాడుతాడా నీతోటి? మాట్లాడుతుండు.
ఎందుకమ్మా మాట్లాడుతున్నావు? ఏం లేదే, నిన్న రాత్రి కలవరించుకుంటా అంటాడు రాణి రాణి అని. అవునా అమ్మమ్మ? రాణి చిపోవే. ఎప్పుడమ్మమ్మా నిన్న చూసినావా నువ్వు? అయ్యో నిన్న ఒక్కరోజు ఏందే, రోజు అదే పనానికి రాణి 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 అని కలవరిస్తూనే ఉంటాడు. ఏంది మరి సంగతి? ఏందమ్మమ్మా నువ్వు కూడా? ఏం చేసిందో ఏమో పిల్ల, ఏం మందు పెట్టిందో మరి. వాళ్ళ అత్తకు వెళ్తే ఊకుంటుందా? అవునే, బరదానికి వెళ్తే ఊకుంటుందా? చీ, నేను మీతో మాట్లాడా. రానమ్మా, సిగ్గుపడ్డది చాలదా ఇక. నిజమేనా అమ్మమ్మ నువ్వు చెప్పేది? నిజమేనే, నిన్న రాత్రి ఫోన్ మాట్లాడంగా పోయినా నేను. మస్తు ప్రేమ ఇష్టంతో మాట్లాడతాడు. నేను మళ్ళీ తను వేసిందా అని భయపడ్డాదని రాని రాని అన్నాడు. నిన్న రాత్రి వేసింది అదేనా మరి? అదే అమ్మమ్మ, దీంతోటే మాట్లాడిండు. నాకు చెప్పింది, మీరు రమ్మని అడిగిందట. నాకు మస్తు సంతోషమైందే నిజంగా నిన్న చూస్తే. రాజు మొత్తం మారిండంటవా అమ్మమ్మ? మారిండే, నేను రాసిస్తా నీకు. అప్పుడప్పుడు అబ్జర్వ్ చెయ్యు, మళ్ళా ఎవతన్నా అటు ఇటు తిరిగితే మళ్ళీ ఆయనతో వడజిక్క. అయ్యో నాకు మొత్తం అదే పని మీద తిరుగుతాననే. కానీ అడుగు మస్తు ఫీల్ అయిండే, పశ్చాత్తాపడతాడు. దానికి అన్యాయం చేసిన అన్నట్టు ఫీల్ అవుతాడు. అట్లయితే మంచిదే అమ్మమ్మ. పాపం పానం ఇడుచుకుంటుంది పొల్ల. నా దోస్తుకు ఏం తక్కువైంది? అందం లేదా? ఏం లేదు, ఎంత మంచిగా ఉంటుంది అది, ప్రేమ గుణం. అవునే, నా రాజుగాని కూడా ఏం తక్కువైంది, అన్ని మంచిగానే, ఒక్కటే గట్ల అయింది. అవునమ్మమ్మ, ఇద్దరు మంచోళ్ళే. వాళ్ళిద్దరు మంచిగా ఉంటే చాలు. అప్పుడప్పుడు మా శరత్ మీద కూడా ఒక అన్నయ్యే. ఎందుకే శరత్ మస్తు మంచాడు, నేను మా చూస్తా అప్పుడప్పుడు. ఏమో, ఈ రాజు చేసిన పనికి నాకు భయం అవుతుంది. అందరికి అట్లా ఉంటారా నేమో వాళ్ళు? ఏమో అమ్మమ్మ, ఎవతన్నా వచ్చి గిట్లా చేస్తే ఏం చేస్తారో తెలియదు. అప్పుడప్పుడు చూడే, ఎందుకంటే నేను ఈడున్నా కదా. ఇప్పుడు అలా తమ్ముడు వచ్చింది కానీ మరి గింత లేట్గా చూడమాట ఏంది నన్ను? ఇంతకుముందు చెప్తే చూద్దు కదా. ఏమో శరత్కి అంత సీన్ లేదు. మా ఆయనకు నేనంటేనే ఇష్టం, ఇంకెవ్వరిని చూడాడు. మరి ఎందుకే భయం? అట్లా అనుమానాలు పెట్టుకోవద్దు. అట్లా చూడవు, రానమ్మ ఎట్లా సిగ్గుపడుతుందో. ఓ సిగ్గు సింగారం, సీతమ్మ రావమ్మా. అగో రాజు వచ్చిండే. అయ్యో గట్లా అన్నమేంది, అది ఇప్పటిదాకా ఏడ్చుకుంటా కూర్చున్నది. నాకేం తెలుసు, ముందు చెప్పవాని. నాకేం తెలుసు నువ్వు రాజు వచ్చిండంటవని. అయిపోయా, ముడిసింది మళ్ళా. కదా, నేను కూడా కదే అంట. పుంగమూతి పెట్టుకుంటేనే ముద్దుకుంటది ఇది. మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు, హైప్ చేయండి మన వీడియోని. మీకు వీడియోలా ఏ పాట నచ్చిందో ఆ పాటని కామెంట్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం దోస్తులు. బాయ్ బాయ్. ఈయన కూడా ఏడ్చుకుంటే చెప్పన్నావే. ఓకే దోస్తులు, బాయ్ బాయ్.